Best health packages up to 80% discount. Tirumala Diagnostics. హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు భారతీయ శంకరపీఠ వ్యవస్థాపకులు శ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు. నమస్కారం గురువు గారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, భోగి ఈ 2-3 రోజుల్లో భోగి అయితే రాబోతుంది. అవును. భోగి రోజు ఏం చేయాలంటే అసలు ప్రప్రథమంగా చాలా మంది మన పూర్వం నుంచి వస్తుండేంటి రేగిపళ్ళు, చిక్కుడుగాయలు అవి వేసుకొని స్నానం చేస్తుంటారు. ఇవి కాకుండా ఇంకా చేసి వేస్తూ ఉంటారు పిల్లలకి ఆ, భోగి పళ్ళు. అసలు అవి చిన్నవాళ్ళు చేయాలా పెద్దవాళ్ళు కూడా చేయొచ్చు అంట. అసలు భోగి విశిష్టత ఏంటి అసలు? భోగి అనేటువంటి విషయాన్ని మనం తీసుకోవాలనుకుంటే ధనుర్మాసం మొదటి నుంచి తీసుకోవాలండి. ఓకే. ఎందువల్లనంటే మనకు ఖచ్చితంగా ఇవ్వాలంటే మన కర్మ ప్రారంధం వలన ఎవ్వరూ రావట్లేదు, ఎక్కడా లేరు. సిటీలలో పల్లెటూరులోకి వెళ్తే హరిదాసులు అని ఉంటారండి. అవునండి, అవును. ఆ హరిదాసులు నెత్తి మీద అది పెట్టుకొని వచ్చి ఇంటి ముందుకు వచ్చి పాట పాడుతూ వెళ్తూ ఉంటారు. ఈ హరిదాసులు వచ్చినప్పుడు వారికి మనము చాటతోట వెళ్ళిపోస్తూ ఉంటాం. మీరు దేంతైనా పోయాలి, కానీ చివరికి మాత్రం అయుంగాయుంగాన్ ముష్టీన్ కరోతి. ముష్టి అంటే ఇలా మీరు ఇన్ని బియ్యం పోయండి చాటతో, అవును మరకండ డబ్బాలు ఏవో ఉంటాయి అవును అవును దాంట్లో పోసేయండి, కానీ చివరిలో మాత్రం ఇలా వదిలిపెట్టాలి. అంటే దీంతో పోసిన తర్వాత మీరు ఎన్నైనా పోయండి, కానీ చివరికి మాత్రం ఆ ముష్టి అనేటువంటిది అయ్యుంగా అని ముష్టి ముష్టి అంటే ముష్టి వేయటం కాదండి, ఇలా పట్టుకోవటాన్ని ముష్టి అంటారు. అంటే ముష్టి అనగానే ముష్టి వేయమంటున్నారా అని అంటారు. మన వాళ్ళందరికీ కూడా అజ్ఞానం అనేటువంటిది, అవివేకం అనేటువంటి చాలా ఎక్కువ ఉన్న వాళ్ళే ఉంటారు మన వాళ్ళు. అవును. అయుంగా అని ముష్టిని కరుదు. నువ్వు ఏం చేసినప్పటికీ కూడా ఎంత ఇచ్చినా చివరికి ఇలా పట్టుకొని ఇలా వదలాలి, అది ముష్టి అవుతుంది అనమాట. అది వేయటం. ముష్టి అంటే మళ్ళీ రకరకాలుగా అనుకుంటారు, అది వేసేటువంటి విధానం అందులో అలా ఉంటుంది. మీరు దోషుడితో పోసుకుంటే ఎలా అయినా సరే. దీనివల్ల ఏమవుతుందంటే పితృప్రీతికరం యస్మాతు, పితృదేవతలకి చాలా తృప్తి కలుగుతుందండి. ఓకే. అంటే భోగి అనేటువంటిది భోగ భాగ్యాలు నడుమ అని అంటుంటారు. ఈ భోగ భాగ్యాలు మనకి ఎక్కడి నుంచి వస్తున్నాయి అది మనం ఆలోచించుకోవాలి. మన వెనక నుంచి అంటే పూర్వీకులు, తల్లిదండ్రులు, తాత ముత్తాతల నుంచి వచ్చేటువంటిదే మనకు భోగభాగ్యాలు. ఇవాళ మనం ఏదో సంపాదించారు, ఉద్యోగం వచ్చి ఇల్లు కట్టుకున్నాను కాదు. మన పూర్వీకులు 10 రూపాయలు సంపాదించిన కుటుంబంతో మృష్టాన్నం 10 మంది కలిసి కడుపు నిండా భోజనం చేసేవారు. అదే కదా మనకు భోగభాగ్యం అంటే. ఇవాళ 2 సంపాదిస్తున్నా కడుపు నిండా కూర్చుని తినడానికి యోగ్యత లేదు. దీన్ని అంటారా భోగభాగ్యం అని చెప్పి? ఒక మనిషి సంపాదించిన కడుపు నిండా తినేదాన్ని అంటారా? అక్కడి నుంచి వాళ్ళ యొక్క అనుగ్రహం మనకు కావాలి. కాబట్టి ఈ యొక్క సంక్రాంతి మొదటి రోజు, మనకు ధనుర్మాసం మొదటి నుంచి కూడా హరిదాసులు వస్తుంటారు. రోజు గొప్పెడు వాళ్ళకి అలా వేస్తూ ఉండటం. ఈ భోగి సంక్రాంతి విషయానికి వచ్చేటప్పటికి గంగిరెద్దులు కూడా వస్తూ ఉంటాయి. అసలు గంగిరెద్దు అంటే ఎవరు? నంది. శృంగి భృంగి రితస్తుండి నందినో నందికేశ్వర అంటారు. కర్మ మోటీతు చాముండా అంటారు. అంటే ఏంటంటే ఈశ్వరుడు ప్రతి ఇంటికి వస్తూ ఉంటాడు. ఏది? గంగిరెద్దు రూపం. ఇప్పుడు కొన్ని చోట్ల మనం చూస్తుంటాము, గంగిరెడ్లు ఇంటికి రాగానే అతను ఊతూ ఉంటాడు. అయిన తర్వాత కాళ్ళు ఉంచి నమస్కారం చేస్తే కొన్ని ఇళ్లలో, కొన్ని ఇళ్లలో నమస్కారం పెట్టమని చెప్పినా పెట్టవు అవి. ఎందుకంటే ఏ ఇంట్లో అయితే నిరంతరం భగవన్ నామస్మరణ చేస్తూ వచ్చిన వ్యక్తికి ఒక ముద్ద పెట్టేటువంటి ఆలోచన మనస్తత్వం కలిగిన వారు ఉంటారో వారి ఇంటికి ముందుకు వెళ్ళగానే అది మోరల పైకెత్తి చూస్తుంది. మామూలుగా అయితే కనుక మామూలుగా ఇట్లా తలగా ఎంచుకొని ఉంటుంది, ఇట్ట ఊపుతూ. ఎక్కడైతే కనుక ఈశ్వరుడు ఉంటాడో ఆ ఇంటి యజమానిని ఈశ్వరుడుగా భావించి మోర పైకెత్తి కనులారా ఆ మనిషిని చూసి కాలుకి నమస్కారం, కాలు కింద కొంచి శిరస్సు ఉంచి నమస్కారం చేస్తుంది. అంత మాత్రం మన మీద గొప్పవాళ్ళమని కాదండి. అక్కడ నాకు కాబట్టి నమస్కారం చేసింది, నేను డబ్బులు ఇచ్చా కాబట్టి నమస్కారం చేసింది. ఇప్పుడు డబ్బులు ఇచ్చి నమస్కారం చేస్తున్నారేమో, కానీ మనం వెతుక్కోవచ్చు. పూర్వంలో ఇంటి ముందుకు రాగానే చక్కగా గంగిరెద్దు అతను ఊతూ ఉంటే ఆ మనిషిని చూడంగానే ఆ మనిషిలో ఉండేటువంటి దైవాన్ని అది గమనిస్తుంది. కొంతమంది ఇంటి ముందట, కొంతమంది ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ కూడా ఉంటుంది. అలాంటప్పుడు గంగిరెద్దులు అక్కడ ఉండకుండా కూడా ఎక్కువసేపు ఉండవండి. ఉండవు. అంటే నెగిటివ్ ఎనర్జీ అంటే ప్రత్యేకంగా ఏం లేదండి, వాడి మనస్తత్వమే అంతే. ఇంటి యజమాని యొక్క మనస్తత్వం, ఇంటి ఇల్లాల యొక్క మనస్తత్వం, వాళ్ళ మనస్తత్వం అనేటువంటిది ఏ విధానాన్ని అనుసరించి ఉంటుందో దాన్ని అనుసరించే ఆ భోగి రోజు నాడు, ఈ సంక్రమణం రోజు నాడు వచ్చేటువంటి గంగిరెద్దు ఏదైతే వస్తుందో దాన్ని అనుసరించి అతని జీవితం అనేటువంటిది మృష్టాన్నంగా ఉంటుందా లేదంటే ఇలానే ఇబ్బందులతో ఉంటుందా అనేటువంటిది అది చూచాయిగా చెప్పేసి అక్కడి నుంచి వెళ్తుంది. కొంతసేపు వెళ్ళమని అక్కడే ఉంటాయి కదలకుండా. కొన్ని అయితే ఇళ్ళల్లో వచ్చి పడుకుంటాయి చక్కగా. అవును. కొన్ని ఇంటికి రాగానే కంచి ఇలాగ వెళ్ళిపోతూ ఉంటాయి. వాడు అక్కడ నిలబడమని చెప్పినప్పటికీ కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే పెళ్ళికి కూడా బెచ్చం పెట్టమని అంటుంటారు కొంతమంది. అవునండి. అటువంటి మనస్తత్వం ఉన్న చోట
ఏ ఒక్కటి ఉండదండి. ఎందుకంటే నంది అంటే మనకు తెలిసి ఒక ఎద్దుగానే భావిస్తాం. జ్ఞానానికి మూలం అది. అందుకనే పూర్వీకులు ఏమంటుంటారు అంటే, ఎవరికైనా పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు ఎవరు లేరు అని అంటే ఆ ఇంట్లో నంది బొమ్మ పెట్టుకోండి అంటారు. ఆ నంది బొమ్మ పెట్టుకుంటే దాని వంక చూస్తూ ఉంటే జ్ఞానం అనేటువంటిది విశేషంగా వృద్ధి చెందుతుందని చెప్పి పెట్టుకుంటారు. ఆ జ్ఞానానికి నిదర్శనమే ఆ నంది. ఆ నంది మన ఇంటి ముందుకు వచ్చి నిలబడింది, మోరెత్తి పైకెత్తి చూసింది, మొరలెత్తి నమస్కారం చేసింది అని అంటే దాని జ్ఞానంతో అది ఇంట్లో ఉన్నటువంటి శంకరుణ్ణి, ఈశ్వరుణ్ణి కనుగొనింది. అంటే ఆ ఇంట్లో ఈశ్వరుడు ఉన్నాడు అంటే నిరంతరము కూడా ఎవరు వచ్చినప్పటికీ కూడా లేదు కాదు అనకుండా పెడతారు. లేదా ఆ పెట్టేటువంటి ఆలోచన ఉంది వాళ్ళకి. ఒకవేళ పెట్టే స్థితి లేకపోవచ్చు కాక 10 మందికి ఏదైనా చెయ్యాలి, ఇంటికి వచ్చే మనిషికి అన్నం పెట్టాలి ఒక ఆలోచన ఉన్నప్పటికీ కూడా ఆ ఆలోచనలో ఉన్నటువంటి భగవంతుని అది చూస్తుంది. అందుకేనండి గంగిరెద్దులు తిరిగేది. అన్ని రోజులు వస్తాయా? రావండి. ఈ భోగి రోజు చదవాల్సిన మంత్రం ఏమైనా ఉంటుందా సార్? ఈశ్వరారాధన అండి. ప్రతిరోజు కూడా నిత్య ఈశ్వరారాధన అనేటువంటిది మంచిది. ఇక భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ అనేటువంటిది ప్రత్యేకంగా ఏముంటాయి? వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేదప్రాచే దశాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన. అంటే ఇందులో గొప్ప విషయం ఏంటంటే హరిని ఎంత స్మరిస్తే హరుడు అంత సంతోషపడతాడు. హరిని ఎంత స్మరిస్తే హరుడు అంత సంతోషపడతాడు. హరుడుని ఎంత స్మరిస్తే అంతగా హరి సంతోషపడతాడు. మనం ఇక్కడ కార్తీక మాసం ఎంత హంగామా చేస్తామో మార్గశిర మాసంలో కాశీదంతా కూడా ఈశ్వరుడికి అంత అర్చన ఆరాధన చేస్తూ ఉంటారు. వాళ్ళకి భేదము లేదు, అభేద్యులు వాళ్ళిద్దరూ అనేటువంటిది కూడా మనకి 2-3 రోజుల్లోనే సాక్షాత్తు భగవంతుడే నంది అనేటువంటి రూపంలో ప్రతి ఇంటి ముందుకి వచ్చి ఆ తన జ్ఞానంతో ఆ ఇంట్లో ఉన్నటువంటిది ఏమిటి అనేటువంటిది తెలుసుకొని నమస్కారం చేయడం, లేదా కంచి వెళ్ళిపోవడం. వెళ్ళిపోయింది అంటే తనకు తాను ఏదో ఉంది మన దగ్గర, ఇందులో మనం బయటపడాలి అని చెప్పి ఆ వ్యక్తి గమనించుకోవాలి. ఆ తత్వం అనేటువంటిది ఇప్పుడు ఎక్కడా లేదు. ఎందుకంటే అపార్ట్మెంట్లు, ఇండిపెండెంట్ హౌసెస్ అయినా ఒక కాలనీ, మనం లోపలికి వెళ్ళాలంటే దిక్కుమాల ఫోన్ నెంబర్ ఒకటి చెప్తే దానికి ఓటీపీ వస్తా, ఓటీపీ చెప్తే కానీ ఆ సెక్యూరిటీ లోపలికి పంపించడు. అవును. అటువంటి స్థితి వస్తే ఇంకా గంగిరెద్దులు ఎక్కడవి, ఈశ్వరుడు ఎక్కడ వస్తున్నాడు, మన ఇంట్లో మంచి ఉందా, చెడు ఉందా, నెగిటివ్ ఉందా, ఏది ఉంది అనేటువంటి విషయం ఎలా తెలుస్తుంది? కొట్టుకు చావటమే. అంటే ఒక విధంగా చూసుకుంటే మనమే మన ఇంటికి బందీఖానా వేసుకుంటాం. అంటే అష్టదిగ్బంధనం ఒక రకంగా చెప్పాలంటే మనమే వేసుకుంటున్నాం. అంటే ఎవరైనా ఒకవేళ ఏ నంది వస్తుందో మన జీవితాలు బాగుపడతాయేమో అనే ఉద్దేశంతో కంప్లీట్గా ప్రొటెక్షన్ పెట్టేసుకొని నా ఇంటి దోషాలు నా ఇంట్లోనే ఉండాలి, నా ఇంటికి ఏ నంది వద్దు, ఏ శృంగి ఏ భృంగి వద్దు, నేను ఇంతే ఉండాలని చెప్పి మనం లాక్ చేసుకుని అష్టదిగ్బంధనం చేసుకుని ఉంటున్నాం. కనుకనే ఈ సమస్యలు అనేటువంటిది అనునిత్యము ప్రతినిదినము కూడా వృద్ధి చెందిన మినహాయిస్తే ఎక్కడ కూడా అవి నిర్మూలన కావట్ల. మనం అష్టదిగ్బంధనం చేసినా కూడా మనం కొంచెం పూజలు చేస్తూ ఉంటాం. మరి దానివల్ల బెనిఫిట్స్ ఉన్నాయంటారు? ఎవరికండి ఉపయోగం? ఇప్పుడు ముఖ్యమైన పర్వదినాలలో మన ఇంటికి భగవంతుడు వస్తున్నారా నాయన అంటే నువ్వు రావడానికి వీల్లేదు, నీ ఫోన్ నెంబర్ ఎంత, నీకు ఓటీపీ చెప్తా, ఇటువంటివన్నీ పెట్టుకుంటే భగవంతుని నువ్వు మనస్సులోకి రానికుండా నువ్వు ఎన్ని పూజలు చేస్తావు? నవద్వారం అంటే తెలుసా మీకు? తెలియదండి. 9 ద్వారాలు కాదండి, మన శరీరంలో ఉండేటువంటి నవరంధ్రాలు, నవద్వారాలు. తెలుసు. అంటే ఈ నవద్వారంలో ఉండేటువంటి భగవంతుని మనం చూడట్లా. ఆ భగవంతుడికి ఏం కావాలనే విషయం మనం అర్థం చేసుకోకుండా ఇంకా ఏదో చేస్తామంటే అది ఎక్కడి నుంచి ఫలిస్తుంది? ఫలించాలన్నప్పటికీ కూడా నవద్వారంలో ఉండేటువంటి భగవంతుని ముందు నువ్వు గమనించు, అది చేసుకో. 2, ఈ భోగి రోజు నాడు చక్కగా అందరికీ కూడా మనకు స్వయం పాకం అంటూ ఉంటారు. అవి ఇవ్వడం కూడా పూర్వం నుంచి ఆనవాయితీ. మా ఇళ్లలో అయితే కనుక సంక్రాంతి రోజు నాడు పెద్దల పేరు మీద ఇంటికి పిలిచి కాలుగడికి భోజనాలు పెట్టి పంపిస్తూ ఉంటాం. అది అన్ని చోట్ల కుదరదు కాబట్టి స్వయం పాకాల గుళ్ళలో వీళ్ళు ఇస్తూ ఉంటారు. ఈ ప్రధానమైనటువంటి పరిస్థితి ఏమిటంటే భోగి అంటే భోగ భాగ్యాలు అనేటువంటిది ఏ ఇంట్లో వస్తున్నాయి, ఏ ఇంట్లో ఉంటాయి, ఏ ఇంట్లో ఉండట్లేదు, ఉండవు అనేటువంటిది నంది రూపంలో వచ్చేటువంటి భృంగి లేదా శృంగి ఆయన వచ్చి మొత్తం కూడా అంతా చూసుకొని వెళ్తాడనమాట ఆయన. సో భోగి రోజు ఏం ఆచరించాలి, ఏం చేయాలి, మంత్రం కూడా ఏం చేయాలి, ఏ దేవుణ్ణి ఆరాధించాలనేది కూడా చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా, ఇది వాటి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.